వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. మార్కెట్లో పెరుగుతున్న డూప్లికేట్ మొబైల్ ఉత్పత్తులపై వినియోగదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏబిఎన్ మొబైల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షులు అలీ అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆనందనగర్, బండ్లగూడ, నాగోల్, జైపూరి కాలనీలోని పలు మొబైల్ షాపులను తనిఖీ చేశారు. డూప్లికేట్ వస్తువులపై కస్టమర్లకు, షాప్ ఓనర్లకు వారు అవగాహన కల్పించారు. కొంతమంది లాభార్జన కోసం నకిలీ మొబైల్ పరికరాలు అమ్మకాలు చేస్తున్నారని, వినియోగదారులు నాణ్యమైన వస్తువులని కొనుగోలు చేయాలని, బిల్లుతో కూడిన ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. మొబైల్ షాప్ ఓనర్లు తప్పనిసరిగా అసోసియేషన్ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు వెంకటేష్, క్రాంతి కుమార్, నరేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈ మధ్యలో డూప్లికేట్ వస్తువులు చాలా అమ్ముతున్నాయని చాలామంది చెప్పారు. అందుకని చెప్పేసి నాగోల్లో, ఆనందనగర్, బండ్లగూడ ఏరియాలో అన్ని షాపులలో చెకింగ్ చేయడం జరిగింది. అసోసియేషన్ నుంచి రిజిస్ట్రేషన్ ఉన్న షాపులలో వస్తువులు కొనండి. డూప్లికేట్ వస్తువులు చాలా ఉన్నాయి, సేమ్ ఉంటాయి, మనం గుర్తుపట్టలేము. కనుక బిల్లు ఉంటేనే కొనండి. ఏదైనా వస్తువు జిఎస్టీ బిల్లు కానీ మంచి బిల్లు పాత షాపు వాళ్ళని చూసి కొనండి. ఇక్కడ నాణ్యమైన వస్తువులు చాలా తక్కువగా లభిస్తున్నాయి. అందరు నకిలీ వస్తువులు అమ్ముతున్నారు. దీని గురించి ఈరోజు అన్ని షాపులు తనిఖీ చేయడం జరిగింది మా అసోసియేషన్ ఆధ్వర్యంలో. సో దీనికి కానీ ఈరోజు చిన్న భద్రతా విషయంలో అందరూ నకిలీ వస్తువులు కొని మోసపోకుండా నాణ్యమైన వస్తువులు జిఎస్టీ బిల్లు ఉన్న వాటి దగ్గరనే కొనడం చేయండి. వినియోగదారులకు నా విజ్ఞప్తి చేయాలి.